హాయ్ హలో అండి. మనం రెగ్యులర్గా తినే దోశల కంటే ఇలా హెల్తీగా కొంచెం ఓట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందంటే ఇది రెగ్యులర్ దోశ పిండి అండి. ఈ రెగ్యులర్ దోశ పిండి ఒక 4 గరిటెలు తీసుకొని మనం ఒక 2 గుప్పెళ్ళ వరకు రోల్డ్ ఓట్స్ అండి. రోల్డ్ ఓట్స్ కొంచెం క్రష్ చేసి చేసుకుంటే చక్కగా ఫైబర్ రిచ్ ఉంటుంది. తర్వాత ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు కదా ఈ పిండిలో. మామూలు దోసపిండి అయితే బియ్యము మినపప్పు ఉంటాయి కదండి. ఇందులో కొంచెం ఓట్స్ వేసుకుంటే క్రంచీగా టేస్టీగా ఉంటుందన్నమాట దోశ. అది కాక పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా ఓట్స్ దోశ అంటే అసలు పిల్లలు తినరు కదా, అందుకని ఇలా చేసి చూడండి. చాలా హెల్దీ దోశ, మనకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. ఇలా క్రంచీగా కూడా ఉంటుంది. దీనిలోకి నేను ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ చేశానండి. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అది వెంటనే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చట్నీ పౌడర్ నేను ఎప్పుడు ఒక డబ్బాకి చేసి పెట్టుకుంటానన్నమాట. ఇది చూడండి, ఇదేనండి చట్నీ పౌడరు. దీన్ని నేను ఒక 2-3 స్పూన్లు తీసుకొని వేరే చిన్న బౌల్లో ఎప్పటికప్పుడు కలుపుకుంటాను అనమాట. అంటే ఇన్స్టెంట్గా మనకి టైం కలిసి వస్తుందండి. ఎస్పెషల్లీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోతుంది. చట్నీ టేస్ట్లో అయితే అస్సలు మనం రాజీ పడక్కర్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పౌడర్ లింక్ పెడతాను.